ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ప్రస్తుతం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ జాయిన్ అవుతున్నారు. రజనీకాంత్, ప్రస్తుతం అక్కడ ఎలా కనిపిస్తోంది? మీరు ఏ పోలింగ్ బూత్ వద్ద ఉన్నారు? ఎలా పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది? సతీష్, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ పర్సంటేజ్ అయితే ప్రస్తుతానికి 10 గంటల వరకు, ఉదయం 9 గంటల వరకు 10% నమోదు కాగా ఈ ప్రస్తుతం అయితే 15% కూడా నమోదైన పరిస్థితి కనబడుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కూడా 7.74% పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం అయితే ఉదయం కొంత మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ కాస్త ఇప్పుడు కొంచెం ఊపందుకుందని చెప్పవచ్చు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా పట్టభద్రులంతా భారీగా బారులు తీస్తున్న పరిస్థితి చూడవచ్చు. దాదాపు ఇప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 173 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 1,83,985 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లకు పట్టభద్రులకు అందరికీ అన్ని రకాల ఏర్పాట్లు ప్రతి పోలింగ్ బూత్ లో కూడా కొంత ఎండవేడిమి ఉండడం కారణంగా టెంట్లు, దాంతో పాటుగా వాటర్ సదుపాయం, దాంతోపాటు అనారోగ్య సమస్యలు ఏర్పడితే కనుక బీపీ షుగర్లు ఉన్న వాళ్ళకు కూడా టాబ్లెట్స్ ఇచ్చి వాళ్ళని అవసరమైతే నేరుగా లోపలికి తీసుకెళ్లి ఓటు వేయించే విధంగా కూడా చూస్తున్నారు. కొన్ని పోలింగ్ బూతుల్లో కూడా ఖమ్మం పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంప్ లో ఉన్న 325 పోలింగ్ బూత్ లో ఓట్లు వేసేందుకు దానికి బ్యాలెట్ పేపర్ లో కొంచెం చీకటిగా ఉందంటూ మాత్రం మొదటి గంట పాటు ఓటర్లు కొంత ఇబ్బంది పడ్డ పరిస్థితి. దాని విషయాన్ని ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ కి తెలియపరచడంతో కలెక్టర్ నేరుగా రంగంలో దిగి ఆర్ఓతో మాట్లాడి అక్కడ దాంట్లో ఒక లైట్ కూడా ఏర్పాటు చేయించారు. ఆ తర్వాత ఇప్పటికే అత్యధికంగా ఖమ్మం జిల్లాలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు 14% పైగా ఓటు నమోదు శాతం పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా చెర్ల నియోజకవర్గంలో చెర్ల మండలంలో 1,122 మంది ఓటర్లు ఒక పోలింగ్ బూత్ లో ఓటు హక్కు ఎక్కువగా వినియోగించుకున్నారు. దాని తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆళ్లపల్లి పోలింగ్ స్టేషన్ లో ఆళ్లపల్లి పోలింగ్ కేంద్రంలో అత్యల్పంగా తక్కువగా 293 మంది మాత్రమే అక్కడ ఓటు హక్కు వినియోగించుకునేందుకు మా ఎన్నికల సంఘం కూడా వాళ్ళకు వెసులుబాటు కనిపించిన పరిస్థితి చూడవచ్చు. సతీష్, రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.